రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మే నెలలో 4,987 కోట్ల భారీ ఆదాయం ఆర్జించింది. గతేడాది మే నెల 4,165 కోట్లతో పోలిస్తే 737 కోట్లు అధిక ఆదాయం వచ్చింది. ఏఐ అత్యాధునిక డేటా అనలిటిక్స్ సాంకేతికత అమలు చేయడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం జాతీయ సగటును మించింది. జాతీయ స్థాయిలో సగటు వృద్ధి రేటు కేవలం 6% నమోదు కాగా ఏపీ 16% వృద్ధి సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 17%తో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కేరళ 15%, తెలంగాణ 14%, తమిళనాడు 12% కంటే ఏపీ మెరుగైన వృద్ధి రేటుతో ముందంజలో ఉంది. రాష్ట్రంలో పన్ను ఎగవేతలను సమర్థంగా అడ్డుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ డిజిటల్ లావాదేవీలను నిశితంగా విశ్లేషిస్తోంది. పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిని పన్ను పరిధిలోకి తెచ్చింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్లను విద్యుత్ వినియోగదారుల ఖాతాతో అనుసంధానించడం ద్వారా నకిలీ చిరునామాలతో చెలామణి అవుతున్న సంస్థలకు అడ్డుకట్ట వేసింది. ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా తప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్లను, నకిలీ ఇన్వాయిస్లను రియల్ టైంలో గుర్తించి నోటీసులు జారీ చేస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ రెరా, గనులు, భూగర్భ శాఖ డేటాను జీఎస్టీతో అనుసంధానించింది. దీనివల్ల రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లో పన్ను ఆదాయం గణనీయంగా పెరిగింది.